మత్తయి సువార్త 12వ అధ్యాయములో గనక మనము చూసుకున్న రీతిగా 3 వచనాలు ఏమని వ్రాయబడి ఉన్నదంటే, అక్కడ అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందంట? ఎక్కడికి వెళ్ళిందండి? అది నీరు లేని చోట్లకి వెళ్ళింది. నీరు లేని చోట్లకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళుతుంది మళ్ళీ? అయ్యో, ఎక్కడైతే నేను దయ్యమును వదిలించుకొని వచ్చానో మళ్ళీ అదే ఇంటికి వెళతాను, నేను ఒక్కడిని వెళితే నేను బలహీనమైపోతాను, మరి ఒక 7 దెయ్యములను పట్టుకొని వెళతానని మళ్ళీ అక్కడికే వచ్చిందంట. అక్కడికే వచ్చి అక్కడే కాపురం ఉంటుంది. అప్పుడు ఈ దెయ్యం పెట్టిన వారి యొక్క స్థితి మొదటి స్థితి కంటే కూడా ఇంకా ఎక్కువగా చెడ్డదిగా ఉన్నదన్నమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44, 45 వచనాలలో ఈ వాక్యము మనకి స్పష్టంగా వ్రాయబడి ఉన్నదన్నమాట. నీరు అంటే దానికి అర్థం ఏమిటి అని అంటే, నీరు దేనికి సూచన అని అంటే దేవునికి సూచన. దేవుడు, నీరు దేవునికి సూచన. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత, ఒక మనుషునికి అపవిత్రాత్మ పట్టింది. ఇంకా చెప్పాలి అని అంటే, ఒక మనుషునికి దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టినప్పుడు, దెయ్యం వదిలిపోయిన తర్వాత ఆ దెయ్యం అంట ఏం చేస్తుందంట? విశ్రాంతి తీసుకోవాలి అనని నీరు లేని చోట్లను వెతుకుతూ ఉంది. ఇక్కడ నీరు అనంటే దేవుడు అనని మనకి అర్థం అవుతూ ఉన్నదనమాట. అంటే ఏ హృదయములో అయితే దేవుడు లేకుండా ఉన్నారో, ఏ ఇంటిలో అయితే దేవుని లేకుండా ఉన్నారో ఆ ఇంటికి అపవిత్ర ఆత్మ రావటానికి చాలా ఈజీగా ద్వారములు తెరుస్తూ ఉన్నారని అర్థమవుతూ ఉన్నది. వాక్యం వింటూ ఉంటున్నప్పుడు, వాక్యమును హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నప్పుడు, వాక్యానుసారమైన జీవితాలుగా జీవిస్తూ ఉన్నప్పుడు మనం మన జీవితాలని దేవునికి అప్పగించుకున్నాం. మన స్థితిగతులని దేవునికి అప్పగించుకున్నాం. మనం దేవునికి అప్పగించుకున్న తర్వాత ఏ యొక్క అపవిత్ర ఆత్మ కూడా మన హృదయంలోనికి రావటానికి మనం హృదయం అంతా మనం ఏమి నింపుకొని ఉన్నాము? వాక్యమును నింపుకొని ఉన్నాము. కాబట్టి అపవిత్ర ఆత్మ రావటానికి దానికి అసలు ఎలాంటి యొక్క దగ్గరకు కూడా రానే రాదనమాట. అపవిత్రాత్మ నీరు లేని చోట్లనే వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అపవిత్రాత్మ దేవుని లేని చోట్ల వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంది. అపవిత్రాత్మ వాక్యం లేని హృదయములో ఎక్కడ ఉన్నాయి అనని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దీని పరంగా మనము చూసుకున్నట్లయితే, ఈ వాక్యానుసారంగా మనము చూసుకున్నట్లయితే మన హృదయములో ఏమి నింపుకొని ఉండాలి? వాక్యమును నింపుకొని ఉండాలి. వాక్యమును గనక నింపుకొని లేకపోతే ఎవరికి స్థానం ఇచ్చినట్లు? మనం